హాయ్ అండి. అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు సాటర్‌డే అండి. ఈరోజు షూట్ చేస్తున్నటువంటి వీడియో అనమాట ఇది. ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేచి, ఇంకా ఇంట్లో దీపం అన్నీ పెట్టుకొని టెంపుల్‌కి వెళ్ళైతే వచ్చేసాము. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము. ఈరోజు నాకు వీకెండ్ అయితే లేదండి. వీక్ ఆఫ్ కాదు. నాకు యాక్చువల్‌గా సండే, మండే వీక్ ఆఫ్ అనమాట. హస్బెండ్‌కి సాటర్‌డే, సండే వీక్ ఆఫ్. ఇంక ఈరోజు మా పాపకి కూడా స్కూల్ లేదు. ఇంట్లోనే ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా అల్లరి చేస్తూనే ఉంటుంది. ఇంకా టెంపుల్‌కి వెళ్ళొచ్చాం కదా అని ఇంకా టిఫిన్ చేయాలంటే టైం లేదండి. నేనైతే మార్నింగ్ ప్రసాదం కోసం అయితే పులిహోర చేశాను. అది దేవుడికి పెట్టేసి ఇంక మేము కూడా అదే తిన్నాం టిఫిన్‌లాగా. ఇంకా తర్వాత కొంచెం కర్డ్ రైస్ కూడా తిన్నాము. ఇంకా నేనైతే లాగౌట్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 2:00 అయితే అయిపోతుంది. ఇంకా పాప కొంచెం అట్లా అల్లరి చేస్తూ ఉంటుందని పాపున్న హస్బెండ్ ఇంక అట్లా బయటికి వెళ్లారనమాట. ఏదో పనుంది గ్యాస్ ఆఫీస్‌కి వెళ్ళాలని చెప్పి అట్లా వెళ్లారు. ఇంతలో నేను వర్క్ కంప్లీట్ చేసుకొని వంట కూడా కంప్లీట్ చేసేయాలనమాట. ఇంకా ఇంట్లో పనులు డైలీ ఉంటూనే ఉంటాయి గదా! ఎంత వర్కింగ్ వుమెన్ అయినా, వర్కింగ్ కాకపోయినా సరే, ఇంకా ఇంట్లో అయితే ఏదో ఒక పని జేస్తూనే ఉంటాము. ఇంకా నేను అట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడైతే రసం చేసేసాను. రైస్ కొంచెం మార్నింగ్ వండిందే ఉన్నది. ఇప్పుడేమో ఏం కూరలు లేవు. ఈరోజు సాటర్‌డే గదా! సాటర్‌డే రోజు మాకు మార్కెట్ అవుతుంది. ఇంకా మార్కెట్‌కి వెళ్లైతే వెజిటబుల్స్ తీసుకురావాలి. ఇంక ఈవినింగ్ అయితే వెళ్తాం గానీ, ఆఫ్టర్‌నూన్‌కైతే ఏం కూర లేదు వండటానికి. ఇంకా స్వీట్ పొటాటో ఉంటుంది కదా! రెడ్ దుంపలు రెడ్ కలర్‌లో ఉంటాయి. ఇంకా వాటిని ఉడకపెట్టేసైతే దుంపల కూర చేసేద్దామని ఇంకా అనుకుంటున్నా. రసం కూడా కొంచెమే చేశాను. ఇంకా అందులో పులుపు ఇవన్నీ ఏసిస్తే మాత్రం బావుంటుంది. ఒకసారి మీరే చూసేయండి. నేనైతే ముందుగానే కట్ చేసుకొని ఉంచేసానండి. ఇంకా పొటాటో బాగా కుక్ అయ్యేలోపైతే మేము ముందుగా ఆనియన్స్, టమాటా కట్ చేసుకొని ఉంచుకున్నట్లయితే తర్వాత వెంటనే మనం ఫ్రై చేయడానికి ఈజీ అవుతుందనమాట. ఇంకా టైం కూడా 12 దాటిపోయింది. ఇప్పుడే జస్ట్ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కూర అయితే స్వీట్ పొటాటో వండేసాను. ఇంకా మొత్తం ఇదంతా స్టవ్ దగ్గర అన్ని క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇట్లా వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి తర్వాత ఎక్కువ పని అనిపించదనమాట. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన తర్వాత ఓన్లీ గిన్నెలు ఒకటే తోముకుంటే మనకి సరిపోతుంది. అంత బర్డెన్ అనిపించదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా మనం కొంతసేపు అయితే రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా వెంటనే మనం కంప్లీట్ చేసుకుంటే పనులు. లేదు ఇప్పుడు క్లీన్ చేయము, తర్వాత తినేసాక క్లీన్ చేస్తామంటే పని మాత్రం చాలా ఎక్కువైపోతుంది. ఫైనల్‌గా ఇదంతా అయితే క్లీన్ చేసేసానండి. అయిపోయింది. వంటగదిలో పనైతే అయిపోయింది. ఇప్పుడు నేను మిషన్‌లో బట్టలు వేసాను. కరెంట్ ఆఫ్ అయిపోయిందని మిషన్ ఆఫ్ అయిపోయింది. సో, ఇంక కరెంటొస్తే మిషన్ అయిపోతది. కంప్లీట్‌గా వాష్ అయిపోతాయి బట్టలు. అప్పుడు డాబా పైకి వెళ్ళి ఇంక బట్టలను ఆరబెట్టుకోవాలి. ఇంకా వంట అన్నీ అయిపోయిన తర్వాత ఇగోండి పాప, హస్బెండ్ బయటికెళ్లారని చెప్పాను కదా! వీళ్ళైతే వచ్చేస్తున్నారు. యాక్చువల్‌గా గ్యాస్ కలెక్షన్ గురించి మాట్లాడడం కోసమయితే వెళ్లారు. ఇంకొచ్చేసాక భోజనం అయితే చేసేసి ఇంకా పడుకున్నాం. పడుకున్నాక ఈవినింగ్ అయితే నేను లేచాను. లేవగానే ఇంకా మీరైతే వేడి నీళ్ళు తాగుతారు కొంతమంది. కొంతమంది వాటర్ ఇట్లా నార్మల్ వాటర్ తాగుతారు. కానీ లేవగానే వాటర్ కూడా నేను తాగను. డైరెక్ట్‌గా టీ దగ్గరికైతే వెళ్ళిపోతాను. టీ అయితే పెట్టేస్తాననమాట. ఇంకా మధ్యాహ్నం పాలేమో మరగపెట్టాను పాప తాగుతదని. ఇంకా ఆ తెపాల్లోనే డైరెక్ట్‌గా అయితే నేను టీ అయితే పెట్టేసాను. ఇంక అక్కడ మీరు చూస్తుండగానే ఇంక టీ వెంటనే మరిగిపోయింది. మరిగిపోయిన వెంటనే ఇంక నేనైతే తాగేస్తున్నాను. తాగిన వెంటనే అసలు ఎంత ప్రశాంతమైనంగా అయిపోయిందో తలంతా. అంత ఫ్రీ ఉంది. ఇంక ఈవినింగ్ అయితే రెడీ అయ్యాను టీ తాగేసి. ఇంక ఈవినింగ్ అయితే ఎవ్రీ సాటర్‌డే మేము మార్కెట్‌కయితే వెళ్తాము వెజిటబుల్స్ తీసుకురావడానికి. ఇంకా ఆల్రెడీ టైం అయితే చాలా ఎక్కువైపోయిందని ఇంక మేమైతే మార్కెట్‌కయితే వెళ్తున్నాము. ఇంకా అంటారనమాట దీన్ని. ఏ ఫిక్ ట్రాఫిక్. మార్కెట్‌లోకైతే ఎంటర్ అయిపోయామండి. ఇగోండి ఎప్పుడు మేము ఇక్కడే ఆకుకూరలు తీసుకుంటాము. ఇంకా ఈయన దగ్గరే టమాటాలు తీసుకుంటాము. ఇంకా వాటితో పాటు మసాలా ఐటెమ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరే తీసుకుంటాం. మార్కెట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడే మేము మార్కెట్‌కి వెళ్ళి వచ్చామండి. తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ తీసేసాము. ఏంటి జాను ఇక ఫస్ట్ ఏం చూపిస్తాం? నాతో పాటు ఈరోజు మా పాప కూడా వీడియోలో నేను
ఇంకా నమ్మ బీడ నేను చేస్తాను అది. చూడండి గైస్ వాటర్ మెలన్ ఎలా ఉందో. వాటర్ మిల్ ఇది 1 కిలో 20 రూపీస్ ఇక్కడ. ఇంక ఇదైతే మేము తీసుకున్నాం. తను ఎక్కువ వాటర్ మిల్ ఇష్టం అనమాట. అవును గైస్. ఇంకా ఇది చూసారా, ఇదైతే లుచి. ఫ్రూట్స్ అవి ఫ్రూట్స్ కొత్త ఫ్రూట్స్ అంట, లుచి అంట. నేను తీసుకున్నాము. లిచియా లుచియా? లిచి. లిచ్చి ఉండు ఒక్క నిమిషం జానిక. వీళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు తీసుకొస్తున్నారంట. మీరు ఎప్పుడు కొనట్లేదు, నాకు ఉందిలే మైక్ ఉంది, నాకు ఎప్పుడు మీరు కొనట్లేదు అని చెప్పిందని ఇంకా ఈసారి అయితే మేము తీసుకున్నాం. తీసుకొచ్చిన వెంటనే టేస్ట్ ఎలా ఉందని చెప్పి ఆఫ్ అయితే తినేస్తాము. ఇగోండి ఇవే ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి అంతే. ఆ తర్వాత మేము ఇంకో చూపిస్తున్నాం గైస్. అది ఇదేంటి జానిక? ములంకాయ కూరగాయ. ఇది ఒకటి తీసుకున్నాం. ఓన్లీ కట్ట ఎన్ని 5 కార్డులు అయితే ఉన్నాయి. 20 రూపీస్ ఇది. అదెందుకు ఓపెన్ చేసుకో. ఇదే వచ్చేసి ఒక పాలకూర, ఒక తోటకూర, ఒక కట్ట వచ్చేసి 20 రూపాయలు, 40 రూపాయలు ఇక్కడ. అది ఓపెన్ చేయొద్దు జాన్వి, వద్దు ఓపెన్ చేయొద్దు. హలో గైస్, ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇందులోనేమో ఇది బీట్రూట్ క్యారెట్ ఉన్నాయి గైస్. ఇంకా ఇది బీట్రూట్ క్యారెట్. ఇంక ఇది మళ్ళీ బెండకాయ ఉంది, బెండకాయ. ఈ 3 కూడా 50 రూపాయలు అండి. 3 వాటర్ తీసుకుంటే 50 రూపాయలు, ఒక వాటర్ తీసుకుంటే 20 రూపాయలు అనమాట. మేము ఒకే దగ్గర 3 వాటర్లు తీసుకుంటాం. ఖాళీ. ఇంకేం చేయాలి? ఇదేంటిది? ఇది చూడండి, అదే నా బీరకాయ. బీరకాయ గైస్. అదే కదా 20 రూపీస్. ఇది బాటిల్ గార్డెనా? బాటిల్ గార్డ్. బాటిల్ గాట్. ఇగోండి ఇది తీసుకున్నాం. ఇది 20 రూపీస్ మాత్రమే. ఇవి నెక్స్ట్ ఇగోండి బనానాలు. బనానా. అంటే చాలా ఇష్టపడుతుంది. మధ్య స్కూల్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటారు కాబట్టి. బనానా, కొత్త కొత్త ఫ్రూట్స్. ఏం తీసుకుని లుచియా? లిచియా? లిచి. ఇవి వచ్చేసి ఏంటివి? ఆనియన్స్. ఆనియన్స్ గైస్ 100 రూపాయలు అనమాట. మేము 1 కిలో తీసుకున్నాము. 1 కిలో 2 కిలో. ఇవి 2 కిలో. నెక్స్ట్ వచ్చేసి ఇవి టమాటా. ఇవి 20 రూపీస్. ఇవి కూడా 5 కేజీలు. ఎంత జాన్వి? 5 కేజీలు 100 రూపీస్. 5 కేజీలో 100 రూపీస్ ఇవన్నీ గైస్. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ అన్నమాట. అవును డాడీ. ఇవి ఏంటివి? చెక్క, యాలిక. ఇవన్నీ కూడా మేము ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అనమాట. అది కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు 10 రూపాయలు. ఇది ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. అవును గైస్ 10 రూపీస్. ఇది కూడా కొత్తిమీర. ఇది కూడా 10 రూపీస్. ఇక్కడ మెయిన్ ఆకుకూరలు కొన్ని ఇట్లా ఇంత కట్టు ఉంటుంది, అది 30 రూపీస్ అంట. మాకు అంత 10 రూపీస్ అంటే అందులో ఆఫ్ ఇచ్చేసింది ఆమె. ఫైనల్ ఇదేంటి జానిక? పొమోగ్రానేట్స్ గైస్. దానం పళ్ళు 3 తీసుకున్నాం అనమాట. డే బై డే ఒక్కొక్క ఫ్రూట్ ఉల్టా వేస్తారు గైస్. ఇదండి ఇదే మా డాడీ. ఫైనల్ గా ఇగోండి ఇవే మా వెజిటేబుల్స్ అన్నమాట. ఇవే మా వెజిటేబుల్స్. అన్ని వెజిటేబుల్స్ అయితే తీసేస్తాము. మా జాన్వికి ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది కదా జాన్విక? ఏం హెల్ప్ చేస్తావు? ఇది ఒలిస్తావు. ఓకే, అందులో ఉంది కదా బాక్స్ లో తీసుకొచ్చి. ఇదిగోండి మా జాన్విక మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తుంది. జాన్విక నువ్వు గుడ్ గర్ల్. వద్దు వెళ్ళిపోకో. ఇగోండి మా పాప అయితే హెల్ప్ చేస్తుంది నా కోసం. కరివేపాకు ఈ రమ్మలన్నీ తీస్తుంది అనమాట. తర్వాత ఇంకేం పని చేస్తావు జాన్వి? కొత్తిమీర. సరే, ఫైనల్ గా అన్ని వెంటనే నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట. మార్కెట్ లో ఏ రోజు తీసుకొస్తే ఆ రోజు అన్ని బాక్సుల్లో పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసి ఈ రోజే పెట్టేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మొత్తం ఇళ్ళల్లో చేసేసాము. ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాము.
ఇంకా చేసేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి, ఇంకా బట్టలైతే నేను ఆఫ్టర్‌నూన్ మిషన్‌లో వేశాను. ఇంకా నైటే అయిపోయింది. ఇంకా ఆరపెట్టేసైతే వచ్చేసా. మార్నింగ్‌కి ఆరిపోతాయి గదా! అని. ఇంక ఇగోండి మా పాపే మాకు వడ్డించేసిందనమాట. ఇంక మేము తినేసాము. తినేసిన వెంటనే నైటే నేను అన్నీ క్లీన్ చేసుకుంటాను పనులన్నీ కూడా. ఇంకా అన్ని గిన్నెలన్నీ తోమేసి ఎక్కడివి అక్కడే పెట్టేసాను. ఇంతలో మా పాప కూడా నేను కొంతసేపు చదువుకుంటానమ్మా, రాసుకుంటానమ్మా అని చెప్పింది. సరే అని చెప్పి తనకైతే బుక్స్ ఇచ్చేసి నేనైతే వంటగదిలోకొచ్చి అన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఫైనల్‌గా గిన్నెలు అన్నీ తోమేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగ్‌కైతే ఏం లేవు. ఈరోజైతే పనైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే వెళ్లి పడుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.